అయితేనేమి మన సైన్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఆటో కేసులు ఈ పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు. ఒక నియంతృత్వ అధినేత ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఒక వైస్రాయ్ పాలన తలపిస్తూ ఒక 5 మంది మెంబర్లతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లుంది. మరి బోండా ఉమ, కేసీఆర్ నాని, అదేవిధంగా ప్రభాకర్ అనే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వనదక్షిణి కొట్టినటువంటి చింతమనేని ప్రభాకర్, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తోంది. ఈ రాష్ట్రంలో రాజ్యహింస భయంకరంగా పెట్టలేకపోతోంది. ఐపీఎస్ ఆఫీసర్లపైన దాడులు, ఎంఆర్ఓలపైన దాడులు, ప్రభుత్వం కల్పించినటువంటి గన్మెన్లపైన దాడులు, ఈ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగడం లేదు. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మనం నిజంగా కాలువారి ఎక్కడ అన్యాయాలు జరిగినా అక్కడ నిలదీయాలి. ముఖ్యమంత్రి వాహిని వారి పెద్ద మనుషులు అవతారం ఎత్తాడు. దుప్పటి ఎవరిదైతే నేను సరిసగం చించుకొని కాపురం చేయండి, పండుకోండి అని చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నమ్మకం లేదు. ఈయన ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నాడు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల అయితేనే మరి ఎవరైతే ఉద్యమానికి పోతా ఉంటే వాళ్ళందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, నాసాయస్మా యాక్ట్లో బ్రిటిష్ వాళ్ళనే మనకు నయమనిపించే పాలన కొనసాగుతోంది ఈ రాష్ట్రంలో. బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి కళాశాలల్లో విద్యార్థులు ఉద్యమాలు చేయాలని మరి చెప్పేవాళ్ళు. అయితే ఉద్యమాలు ప్రజాస్వామ్య ప్రాతిపదికన ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకుండా ఉద్యమాలు చేయమని చెప్పినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని మించిన ఈయన ఉద్యమానికి పోతానంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఈ యాక్ట్లన్నీ పెట్టి బంధిస్తానని చెప్పేసి చెప్పడం నిజంగా శోచనీయం. ఈ రాష్ట్రంలో దగ్గులు పిండారీల పరిపాలన మళ్ళీ కొనసాగుతుంది. మన పిల్లలందరికీ చెప్పాలి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో దగ్గులు పిండారీలు పరిపాలన సాగుతోందని చెప్పేసి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అవసరం అనుకుంటే ఎన్టీ రామారావు ఇంతకుముందు ఒక కాల్ ఇచ్చాడు. తెలుగుదేశం కార్యకర్తల పైన కాంగ్రెస్ వాళ్ళు విపరీతమైన దాడులు తట్టుకోలేక ఆ రోజు ఎన్టీ రామారావు ఏమన్నాడంటే అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలందరినీ కట్టలు తీసుకొని తిరగమని చెప్పేసి ఒక కాల్ ఇస్తానని చెప్పాడు. అవసరం అనుకుంటే ఆ కాల్ను మళ్ళీ పునఃపరిశీలించి మళ్ళీ కూడా జనంలోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకనైనా కూడా నీకు అధికారం ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రజలను మరి అల్లారు, ఈ రాష్ట్ర ప్రజలను మరి మంచి వైపు నడిపించి మీరు మంచి వైపు నడిచి మరి ఈ రాష్ట్రంలో పరిపాలన అందించాలని చెప్పి ప్రజలకు అధికారం ఇస్తే నువ్వు అధికారాన్ని దుర్వినియోగం పరిచి ఈరోజు దగ్గులు పిండారిన వ్యవస్థ, ఉగాండాలో ఈడీ అమీన్ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టాలంటే కూడా ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఊరుకుండే సమస్య లేదని చెప్పేసి మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నాయకులు ఎవరైతే ఎన్నికల ముందు తప్పుడు హామీలు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక సంఘాలకైతేనేమి కార్మిక చట్టాలకైతేనేమి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కార్మికులందరినీ
ఎవరైతే టెంపరీగా పనిచేస్తున్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని అక్కడ నరేంద్ర మోడీ గారు అయితేనేమి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి తప్పుడు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటికి ఉద్యోగం పోయేసి ప్రతి నెల ప్రతి వారము ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఏదో ఒక సెక్షన్ అంటూ ఏదో ఒక యాక్ట్ అంటూ పెడుతూ ఈ కార్మికుల్ని కూడా ఆ చట్టాలను సవరిస్తూ కార్మికులను కూడా తొలగిస్తున్నారు. ఇక్కడ ఇది మన ఆర్టీసీని అయితేనేమి మన ఎలక్ట్రిసిటీ అయితేనేమి తర్వాత మన ఆరోగ్య దీంట్లో అయితేనేమి ప్రతి కార్మికులకు కూడా సమస్య చేస్తూ వాళ్ళకి చట్టాలను సవరిస్తూ ఉద్యోగాలు ఇంటింటికి ఒక ఉద్యోగం వృత్తి పోతూ వాళ్ళకి ఇస్తానని తప్పుడు హామీలు నెరవేర్చకుండా ఆ చట్టాలని సవరిస్తూ ఉద్యోగాల్ని తీసేసే పరిస్థితి వచ్చింది. మన కార్మిక విభాగం అంతా కూడా ఈరోజు మా ట్రేడ్ యూనియన్ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకొని మిగతా కార్మిక సంఘాలను కూడా కలుపుకొని ఈ పోరాటాలు చేస్తూ ఏదైతే కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉందో ఈ చట్టాలను సవరిస్తున్నారో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారని ఆశిస్తూ ట్రేడ్ యూనియన్ సంబంధించి 7వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మికుల కోసం వారి సమస్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు మినిమం వేజెస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామనేసి చెప్పినటువంటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు మరి ఆ హామీని మరవడం జరిగింది. మరి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులైజ్ చేస్తామనేసి అధికారంలోకి రాకముందు వచ్చినటువంటి తెలుగుదేశం చెప్పినటువంటి మాటను హామీ మరిచి మరి ఈ రోజున అధికారంలోకి రాగానే ఆ హామీలను మరిచి మరి దాదాపు 27,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుండి తొలగించినటువంటి ఘనత చంద్రబాబు గారికే దక్కుతుంది. మరి మున్సిపల్ ఉద్యోగులు గతంలో 5-6 నెలల జీతాలు ఒకసారి తీసుకునేటువంటి పరిస్థితులు ఉండేటివి. మరి ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ట్రెజరీ ద్వారా వారికి జీతాలు చెల్లించి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు చెల్లించేటువంటి విధానం చేపట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన వారసత్వంతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలోనే ఉద్యోగ కార్మికులకు న్యాయం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి సమస్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వారి వెంట ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న కార్మిక ఉద్యోగుల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఒక ఉత్సాహకరమైన వాతావరణంలో ఈ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, అలాగే జిల్లాలో సంబంధించిన పార్టీ ముఖ్యులందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఇవాళ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంచారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఉద్యోగుల సమస్యలైతేనేమి, కార్మికుల సమస్యలైతేనేమి, కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలైతేనేమి ఒక స్పష్టమైన వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గలమెత్తితే సాక్షాత్ ప్రతిపక్ష నేత గొంతునెక్కే కుటిల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అధికార తెలుగుదేశం పార్టీ సంబంధించిన సభ్యులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఐపీఎస్ అధికారులంటే ఖాతరు లేదు, ప్రజా సంఘాలంటే సంబంధించిన ఎమ్మెల్యే ఖాతరు లేదు. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, దొంగ కేసులు పెట్టడం, ఒక నియంతృత్వాన్ని సూచించే విధంగా ఇవాళ పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి ఇవాళ కార్మిక సంఘం యొక్క ఆవిర్భావ దివనాన జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం ఈ దుష్ట ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకు
పోరాటం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగించాలని చెప్పి ఆ స్ఫూర్తి వారి నుండి పొందాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను.